భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుంభమేళలో హెలిప్యాడ్తో పూల వర్షాన్ని కురిపించిన అధికారులు. ఇప్పటి వరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారుల అంచనా. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోండి, వరంగల్ సిపి అంబకిషోర్ జూ. తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం మిర్తిపాల్లో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారుల దాడులు. లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగర పరిధి ఫోర్ట్ రోడ్లో గల రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ యాజమాన్యానికి 20,000 రూపాయలు జరిమానా విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజారెడ్డికి తెలిపారు. బల్దియా శానిటేషన్ అధికారులు, ప్లాస్టిక్ రెడ్ బృందం సంయుక్తంగా బుధవారం రెడ్ ఫోర్ట్లోని రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బిర్యానీని గుర్తించడం జరిగిందని, అంతేకాకుండా అపరిశుభ్ర పరిస్థితులలో నిర్వహణ కొనసాగుతున్నట్లు గుర్తించి కమిషనర్ ఆదేశాల మేరకు పెనాల్టీ విధించడం జరిగిందని, ఇదే తరహాలో విధానాలు పునరావృతమైతే సదరు దుకాణాల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని సీఎంహెచ్ఓ తెలిపారు. ఇప్పుడు వచ్చిందే సార్, తాజా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు, ఆశీర్వాదాలు ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు తాడ్వాయి మండలంలోని మినీ మేడారం సందర్భంగా వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క అనంతరం తను మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిందని, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్ మరియు క్యూ లైన్లో భక్తులు ఇబ్బందులు లేకుండా చేశామని, ఎప్పటికప్పుడు అధికారులు జాతరపై దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూశారని, ఈ మినీ మేడారం జాతరకు ఇప్పటికే సుమారు 6 లక్షల మంది భక్తులు తల్లులు మొక్కులు చేయించుకున్నారని అన్నారు. ఇంకా 2 రోజుల పాటు సాగే తెలంగాణ కుంభమేళ మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా బస్ సౌకర్యం కల్పించడం, మురుగుదొడ్ల నిర్మాణం, జంపన్న వాగు ఒడ్డున స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుత్ రవి, చందర్తో పాటు పూజారులు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలి నుంచి జాతీయ మెడికల్ కళాశాల వరకు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో, వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ, TSJU రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, NUJ జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్లతో కలిసి జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జు మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారికి బానిసై యువత ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. సరదాగా కిక్ కోసమో థ్రిల్ కోసమో మొదలయ్యే మత్తుమందుల అలవాట్లు యువత పాలిట శాపాలుగా మారుతున్నాయని అన్నారు. డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్న యువత కెరీర్ సర్వనాశనం అవుతుందని అన్నారు. డ్రగ్స్ వ్యసనాల్ని వదులుకోలేని కొందరు బలన్మర్మాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని బయటపడేసేందుకు సామాజిక సంస్థలు తమ వంతుగా కృషి చేయాలని సూచించారు. కోరుచున్నాను. మన యొక్క డైనమిక్ డెడికేటెడ్ సిపి గారు అంబర్ కిషోర్ చిల్లరి చప్పట్లతో కిక్కు కోసం డ్రగ్స్, ఒక గడియ చెప్పండి, కిక్కు కోసం డ్రగ్స్ చివరికి శూన్యమే మిగులుతుంది. కిక్కు కోసం డ్రగ్స్ రియల్ గా అవేర్నెస్ ప్రపంచంలో జీవనశైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం. కమిషనర్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో వచ్చిన ఈరోజు అందరు స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. చాలా సంతోషం మీ అందరికీ ఈ మార్నింగ్ టైంలో చూసిన. ఒకప్పుడు మొబైల్ టీవీ లేకున్నా అందరు స్టూడెంట్స్ మార్నింగ్ టైంలో రోడ్ మీద ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు లేట్గా పడుకుంటే లేట్గా అంటే లేస్తారు. బట్ ఐఎమ్ హ్యాపీ టు సీ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్రౌడ్, కలెక్టివ్ క్రౌడ్ ఉంది. మనకు NCC స్టూడెంట్స్ ఉన్నారు, కొంత యూత్ ఉన్నారు. అండ్ ఐఎమ్ మోర్ హ్యాపీ టు సీ లాట్ ఆఫ్ గర్ల్స్. సో cheer for them and cheer for madam. Acha, medical college, good. So I am busy, but I feel you are even busier, and madam will certify being a doctor herself. So you all understand difference between drugs and narcotics. నేను ఇక్కడ డిస్కషన్ లో డ్రగ్స్ పేరు వింటే సడన్ గా నా మైండ్ లో వచ్చింది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ us. We understand this in the form of drugs. It is narcotics, nothing else but narcotics. I believe doctors are clear about the difference. Clear or not? డ్రగ్స్ ఈజ్ బెనిఫిషియల్ టు అస్. అది మాకు లాభం గురించి ఉంది. మాకు ఒకవేళ ఎవరికి ఆరోగ్యం మంచి లేకుండా ఉంటే వాళ్ళకి ఆరోగ్యం మంచి చేసుకోవడానికి డ్రగ్స్ ఉంది. బట్ నార్కోటిక్స్ ఈజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పాయిల్ యూ మెంటలీ, ఫిజికలీ, ఇమోషనలీ. ఎందుకు డ్రగ్స్కి మీకు అలవాటు ఉండదు. ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యాబిచువేటెడ్. డ్రగ్స్కి మీకు అలవాటు ఉండదు. But the narcotics will spoil you because they will make dependent. They will make you dependent, and that is the problem. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, యు ఆర్ ద రిప్రజెంటేటివ్. మీరు ఇక్కడ సింపుల్ యూత్ లేదు, ఇక్కడ ఉన్న యూత్, యు ఆర్ ది రోల్ మోడల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ నారాయణ అండ్ చైతన్య. మీ కింద ఉన్న మీ ఊరు, ఏ ఊరు నుంచి మీరు వచ్చారు, మీకు చూసి 20 మంది 30 మంది మేము కూడా వాళ్ళు అలాగా ఉండాలి, ఆ విధంగా మీకు చూసి వాళ్ళు మూవ్ చేస్తారు, వాళ్ళు ముందుకు వస్తారు. సో యూ బీయింగ్ ద రోల్ మోడల్, రెస్పాన్సిబిలిటీ ఈజ్ మచ్ హైయర్. సిమిలర్గా మనకు జర్నలిస్ట్ బంధువులు అందరూ ఒక విషయం రాస్తే 1,00,000 వరకు మనిషి చదువుతున్నారు. వాళ్ళు చదివితే కనీసం 50
50% మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ హై ఇంపాక్ట్ క్రౌడ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దేర్ ఈస్ నో మచ్ డిబేట్ రిగార్డింగ్ ది డ్రగ్స్. ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్, ఇట్స్ డేంజరస్ ఫర్ ఇండివిజువల్, ఇట్స్ డేంజరస్ ఫర్ సొసైటీ, ఇట్స్ డేంజరస్ ఫర్ కంట్రీ. ఇట్ మస్ట్ బి స్టాప్ అండ్ we are the front force for stopping it. And I appreciate మళ్ళీ ఈరోజు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మెంబర్స్ కి, అందరికి ఇక్కడికి మార్నింగ్ రావడానికి and to participate in this program, I thank you one and all. సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు మన వంతు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన, పెద్దలపైన, ప్రతి ఒక్కరిపైన ఉందని కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ అన్నారు. జర్నలిస్ట్ కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రమాద బీమా కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. మొదటి విడతలో 50 మందికి త్వరలోనే ఈ సౌకర్యం కల్పిస్తామని, ఇలా ప్రతిసారి 50 మందికి చొప్పున జర్నలిస్టులందరూ కవర్ అయ్యేలా చూస్తామని అన్నారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టులకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నా శక్తి మేరకు ఓ సోదరుడిలా జర్నలిస్టులకు చేదోడు వాదోడు చేయుతగా ఉంటానని డాక్టర్ వివేక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా TWJU మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు CH శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా మా అభ్యర్థన మేరకు పెద్ద మనుషులతో సహాయం చేస్తామని అన్నారు. ఇలా కాకుండా కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఏదైనా మంచి ఆలోచన చేయి ఉండాలని వారం రోజుల క్రితం కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ ను కోరడం జరిగిందని అన్నారు. వెంటనే స్పందించిన కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ జర్నలిస్టులకు అండగా ఉండేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మన ఆలోచనకు, అభ్యర్థనకు కార్యరూపం ఇస్తూ స్పష్టమైన ప్రకటన చేసి తాను జర్నలిస్ట్ కుటుంబాల ప్రతిపక్ష పాత్రని చాటి చెప్పాలని ఆనందం వ్యక్తం చేశారు. నాతో ఉన్న సత్సంబంధాలు పోతాయని అనుకోను. ఖచ్చితంగా ఇంకా మీడియా ప్రజలకి ఇంకా నా నుంచి ఏమేమి కావాలో ఇది ప్రప్రథమంగా వారి కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది చేస్తూ ఉన్నా. మూడవది, మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత. సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్ తండలో వలిగొండ నుండి భద్రాచలం P930 జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులు. భారీ పోలీస్ పహారా నడుమ సర్వే కొనసాగిస్తున్న అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వీరాజ్. ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వీని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు. గత 2 రోజులుగా 400 పైగా ఫోన్ కాల్స్, మెసేజ్లు పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్ ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా ఎత్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంట, మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని,
నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. అప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాం అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అంటారు. 11 అంటే మీకు ఎందుకు అంత వణుకు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాలపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామ శివార్లోని ఇసుక వాగును పరిశీలించారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారి పట్ల సున్నితంగా వ్యవహరించవద్దని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ నుంచి కడిగి సర్వీస్ తీసుకొని అదే కోసం అంతా క్లియర్గా అవును సార్, అవును. ఇది వాష్ చేసింది సార్, వాష్ చేసిన తర్వాత వచ్చింది సార్. ఈ ఈ పొలాల సార్ ఇదంతా సార్, ఇది వాగే సార్ టోటల్. వాటిలలో నుంచి ఈ పైన వచ్చిన రిజర్వాయర్ ఉంటుంది సార్, ఉప్పుగల్ రిజర్వాయర్ సార్. బీసీ కులస్తురాలు అయిన స్థానిక మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ సాయి కన్వెన్షన్ హాల్లో బీసీ కులాల వేదిక వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మోసాలపైన మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని అన్నారు. కులగణన సర్వేలో బీసీల జాబితా విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని వారు అన్నారు. రాష్ట్ర బీసీలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో కేసీఆర్ చేయించిన సర్వేలో 51% బీసీలు ఉంటే ఇప్పుడు 42% ఉండటం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్ని కులాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రీసర్వర్ పేరుతో రాష్ట్ర బీసీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీలకు అధిక సీట్లు కేటాయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. ఒక 10,000 మంది పుట్టిన కొత్తగా చూపెట్టాము, ఎస్సీలలో 2,000 మంది కొత్తగా పుట్టిన. రైతు బిడ్డలకు కానీ, రైతు బీమా కానీ, రైతు మద్దతు కానీ, మద్దతు ధర కానీ, రైతు సబ్సిడీ కానీ, రైతు పెట్టుబడి కానీ ఎన్నో రకాలుగా వివిధ వర్గాలకు, వివిధ కులాలకు కేసీఆర్ గారు చేయడం జరిగింది. తీరా ఇప్పుడు ఏం జరుగుతున్నది? రీసర్వే అనే రూపంలో నువ్వు చేసేది బీసీలను అడగదొక్కడమే. మేము ఒకటే అడుగుతున్నాం, బీసీ పేరిట స్థానిక మంత్రి గారిని, బీసీ పేరిట ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యిలు, బీసీ పేరిట మంత్రి తీసుకున్నారు. బీసీలకు నీ చిత్తశుద్ధి ఉంటే బీసీలది 51%. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే ప్రకారం 10 ఏళ్ల కింద 51% ఉంటే 3-4% పెరుగుతుంది. 54-55% ఉండాల్సిన బీసీ సంఖ్య కోసం పోరాటం చేస్తావా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటావా అని కూడా అడగడం జరుగుతున్నది. అదేవిధంగా అదే కాదు, ఆ వాటా వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా, గద్దె దిగుతారా అని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా బీసీలకు ఆ వాటా ప్రకారం మనమెంతో మన వాటా ఎంత అన్న ప్రకారం ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో కానీ, రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్లో కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇచ్చిన వాగ్దానాలన్నీ తీరుస్తారా, లేకుంటే గద్దె దిగిపోతారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా అని కూడా ఈ సందర్భంగా నిలదీయడం జరుగుతున్నది. చివరిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి బీసీ బిడ్డ
కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని గడప గడపకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఒక పుస్తక రూపంలో దీన్ని తయారు చేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు దీన్ని అందజేస్తాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీన్ని కింది స్థాయిలో అన్ని సబ్బండ వర్గాలకు తీసుకెళ్ళాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని కులాలకు చెప్పాలి, బీసీలకే మాత్రం కాదు, అన్ని వర్గాలకు చెప్పాలి, అన్ని కులాలకు చెప్పాలి. మనని అణుగదొక్కుతున్న విధానాన్ని చాటి చెప్పాలని కూడా ఈరోజు హాజరైనటువంటి బీసీ అన్నలకు అక్క చెల్లెలందరూ కూడా నా విజ్ఞప్తి. ఈరోజు పత్రికా సమావేశ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరికీ ఈ సమాచారం చేరాలని కూడా పత్రికా అన్నలకు కూడా అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ వారికి కూడా నా విజ్ఞప్తి చేసుకుంటూ, ఏది ఏమైనా కానీ రీసర్వే నిజాయితీపూర్వకంగా చేసి మేము ఏదైతే 51 నుంచి 54, 55% రావాలనో ఆ సర్వేను సంక్లుప్తంగా చేయాలి. అదేవిధంగా బీసీగా ఉన్నటువంటి ఇతర యొక్క ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో, ఏదైతే దాంట్లో మైనార్టీలలో బీసీలు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా కలుపుకుంటే రమారమిగా 60% పైబల్కు పోతున్నది. కాబట్టి మేమెంతో మా వాటా ఎంత అని అడుగుతున్నామో రేపు రాజ్యాధికారం కూడా బీసీలకే అగ్రభాగాన ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పిలవగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా 17వ తారీఖు రోజు కేసీఆర్ తెలంగాణలో మరోసారి కులగణన. రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.